హాయ్ అండి. నేను ఈరోజు ఫస్ట్ టైం మా ఇంట్లో గోంగూర చికెన్ ట్రై చేశాను. ముందెప్పుడు చేయలేదండి. నార్మల్గా వండేసి తినేసేవాళ్ళం అనమాట. చాలా బాగుండే టేస్ట్, పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగా అనిపించింది అనమాట. దానికోసమని సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి అండి ఆయిల్లో వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 2 కట్టల తెల్ల గోంగూర తీసుకున్నాను నేను. వాటిని ఆకులు అలా సపరేట్ చేసుకొని 2 సార్లు వాటర్లో కడిగి అట్లా పక్కకు పెట్టుకోండి. ఆ తర్వాత ఆనియన్స్ అన్నీ మగ్గిపోయి ఉంటాయి కదా, దాంట్లో చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసి కొద్దిసేపు కలుపుకొని దాంట్లోనే కారపొడి, ఉప్పు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ ఒకటిసారి కలుపుకొని మూత పెట్టి చికెన్ని ఆ మిశ్రమాన్ని అన్నిటిని మగ్గనివ్వండి. లో ఫ్లేమ్లో, ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో ఉండాలన్నమాట. హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో చేస్తే కొంచెం అడుగంటిపోతుంది, మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. గోంగూర అలాగే చికెన్ కూడా ప్రోటీన్ రిచ్ కదండి. మటన్లో కంటే చికెన్లో కూడా ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. సో చికెన్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం మేము దానికోసమని. చూడండి, చికెన్ మగ్గిపోయింది కదా, దాంట్లో టమాటోస్ వేసుకోవాలి. అవన్నీ మగ్గాకే టమాటోస్ వేసుకోవాలి. వాటిని కలిపేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి. టమాటోస్ని మెత్తగా అయ్యే వరకు మగ్గనివ్వాలన్నమాట. టమాటోస్ కూడా మెత్తగా మగ్గిపోయాయి కదా, ఇందులో ఇప్పుడు మనము వాటర్లో కడిగి పెట్టుకున్న గోంగూరను వేసుకొని కలపకుండానే క్యాప్ మూసి పెట్టుకోవాలి. ఆ ఆవిరికి గోంగూర అనేది ఉడికిపోతుంది. క్యాప్ పెట్టేయాలండి. క్యాప్ పెట్టి మగ్గనివ్వాలి కొద్దిసేపు. చూడండి, గోంగూర ఎంత మెత్తగా మగ్గిపోయిందో. కలుపుకోండి. ఇప్పుడు మెత్తగా చికెన్ గోంగూర రెండు కలిసేలాగా కలుపుకోవాలి. ఆ వేడికే గోంగూర అనేది ఉడికిపోతుందండి. లాస్ట్లో గరం మసాలా కొద్దిగా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. గరం మసాలా మస్ట్ కదా, దానివల్ల టేస్ట్ అనేది పెరుగుతుంది అన్నమాట. కొద్దిగా వేసుకోవాలండి గరం మసాలా కూడా, ఎక్కువగా వాడద్దు. లిమిట్లోనే యూస్ చేయాలి గరం మసాలా, లేదంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి దానివల్ల కూడా. చూడండి, గోంగూర చికెన్ ఎంత బాగా రెడీ అయిపోయిందో, సూపర్గా ఉండే. అసలు కంపల్సరీ ట్రై చేయండి మీరు కూడా.